మనం ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం. ఇది యశ్వంత్పూర్ నియోజకవర్గం. అక్కడ చూడండి డికేఎస్ సిల్క్ ఫామ్ అంటే డికే శివకుమార్ సిల్క్ ఫామ్ అన్నట్టు బిఎన్ కావల్ బెంగళూరులో ఇక్కడికి దాదాపు ఒక 80 ఎకరాల కట్టింత ఉండేదాకా ఆయనదే. సరే, ఇది నేను ఎందుకు చూపెడుతున్నా, ఒక ల్యాండ్ మార్క్ కోసం. పాపం ఆయన కష్టపడి సంపాదించిండు. మళ్ళీ ఇప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. రీసెంట్గా ఈయన సంపాదన చూసి ఇక్కడ ప్రజలు బాగా మెచ్చుకొని వీళ్ళ తమ్ముని 4 లక్షల ఓట్లతో ఓడగొట్టారు. ఆయన పేరు డికే సురేష్. దాదాపు 4.5 లక్షలతోని వాళ్ళ తమ్ముని ఓడగొట్టిండు ఇక్కడ. అంటే ఎప్పుడు ఇక దేశకి నేత, కాబోయే సీఎం అని చెప్పుకుంటాడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా గురువు అంటే దోస్తాన చంద్రబాబు నాయుడు ఒకడైతే ఈయన కూడా సాయం చేసిండు. ఇంకా ఈ ఫామ్ హౌస్ అంతా కూడా ఆయనదే. ఈ ఫామ్ హౌస్ చూపించడానికి నా ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ కర్ణాటకలో ఎక్కడన్నా డిస్ట్రక్షన్స్ అవుతున్నాయా, ఎక్కడన్నా ఏమైనా కూలగొడుతుందా, డెమాలేషన్స్ అవుతున్నాయా అనేది నా ప్రధాన ఎజెండా. ఈరోజు అభివృద్ధి పేరుతోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యతరగతి ఇండ్లు, పేదల ఇండ్లు, ఒక ఇల్లు కట్టుకోవాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడతాయి. లాస్ట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహప్రవేశానికి ఫంక్షన్ చేయాలనుకున్న దానికి పైసలు ఉండే, అప్పులు తెచ్చి అది చేస్తారు. అంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఇల్లు పూర్తి అయిపోతుంది. ఆ ఇల్లు రేవంత్ రెడ్డి గారు 2 నిమిషాలలో బుల్డోజర్ని తీసుకొచ్చి కూలగొడుతున్నాడు. ప్రత్యేకంగా ఈరోజు ఒక హైడ్రా ఒక దాన్నే పెట్టి ఇదంతా కూడా ఆయనదే, డికే శివకుమార్ గారిది. ఇదంతా ఆ వెనక నైస్ రోడ్ వస్తుంది. ఆ నైస్ రోడ్ దగ్గర పోదాము. ఆ నైస్ రోడ్కి వెళ్ళి మనము మైసూర్ రెడ్డి అక్కడ ఎక్కడైనా డిస్ట్రక్షన్స్ అయితేనేమో తేలిపాడదాం, మనం ఎక్కడైనా కూలగొడుతుండ్రా అని కొంతమందిని అడుగుదాము. అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇక్కడికి వెళ్ళి మనం నైస్ రోడ్ పోదాం. ఇప్పుడు డికే శివకుమార్ చూసినాం కదా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం నైస్ రోడ్ ఎక్కుతున్నాం. యాక్చువల్గా ఈ రోడ్డు లోపలికి ఇంకా బిడిది దగ్గరికి ఇక్కడ దాకా పోవాలి, అంతనే కదా బిడిది కనక్పుర రోడ్డుకు అది పోవాలి. కానీ దేవగౌడ వాళ్ళు ఇక్కడ ఆపేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకు ఈయనకున్నంత జాగా వాళ్ళకు రాలేదు ఏందో. మొత్తం ఇదంతా నైస్ రోడ్. ఇది నైస్ రోడ్డు, అంటే చాలా పెద్ద రోడ్డు ఇది రాబోతుంది. ఇది ఏం రోడ్ అన్న, జర మీ ಭಾಷೆలో చెప్పండి. ಇದು ನೈಸ್ ರೋಡ್. ಇದು ಬಂದು PS ಕಾಲೇಜಿಂದ ಶುರುವಾಗಿ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಮುಂದೆ ಹೋದ್ರೆ ಇಲ್ಲಿಗೆ ಅದು ಸ್ಟಾಪ್ ಆಗಿದೆ. ಇಲ್ಲಿಂದ ಮುಂದಕ್ಕಿಲ್ಲ ರೋಡು. ದೇವೇಗೌಡರು ಅದನ್ನು ಸ್ಟಾಪ್ ಮಾಡಿಸಿದ್ರು. ಇಲ್ಲಿ ಹೆಮ್ಗೆಪಾಳ್ಯ ಅಂತ ಇದೆ. ಇಲ್ಲಿ ಈ ಹೆಮ್ಗೆಪಾಳ್ಯದ ಹತ್ರನೇ ಇಲ್ಲೇ ಅವರೊಂದು ದೊಡ್ಡ ಪ್ರೊಟೆಸ್ಟ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಅವರು ಅದನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ರು. ಇದು ಆ್ಯಕ್ಚುಲಿ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಟು ಮೈಸೂರಿಗೆ ಇದ್ದಿದ್ದು ಪ್ಲ್ಯಾನು. ఇಲ್ಲಿగే స్టాప్ ఆయితు. దేవేగౌడరు ఇంటర్ఫియర్ ఆగి అదని స్టాప్ ಮಾಡಿಸೋದು. ఓకే. అయితే అన్న ఏమంటుందంటే, ఇక్కడికి యాక్చువల్గా ఈ రోడ్డు మైసూరు దాకా పోవాలి. అయితే దేవేగౌడ వాళ్ళు కోర్టుకు పోతే అక్కడ కోర్టు వాళ్ళు ఆపేసారు. కోర్టు వాళ్ళు అంటే ఇక మన తెలంగాణ గవర్నమెంట్ లెక్క కాదు. ఇక్కడ కోర్టు అంటే గౌరవం ఇచ్చింది అన్నట్టు. మన దగ్గర కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చినా కూలగొడుతున్నారు. ఇక్కడ కోర్టు చెప్పింది కాబట్టి ఇక ఆపేయాలి అని ఆపేసారు. ఏది ఇప్పుడున్న గవర్నమెంట్. దేవగౌడ కోర్టుకు అందరు పోయినారు, ప్రొటెస్ట్ చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, చేయగానే ఇక్కడ ఆపిండ్రు. మన దగ్గర మాత్రం కోర్టుకు పోయినా, కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా ఏం చేయరు. మేము కూలగొట్టాలంటే కూలగొడతాం అన్న. ఇప్పటికే ఇక్కడ ఏమైనా డిస్ట్రక్షన్స్ అవుతాయి, డెమాలేషన్స్ ఆఫ్ హౌసెస్ అవుతున్నాయి. ఇక్కడ ఇల్లు కూలగొడుతున్నారా? ಇಲ್ಲ, ಯಾವುದು ಡೆಮಾಲಿಷನ್ ಯಾವುದು ಆಗಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಯಲಂಕಾಲಿ ಯಾರೋ ಬಾಂಗ್ಲಾದೇಶ್ ಅವರು ಬಂದು ಅಲ್ಲಿ ಒಂದು ಏರಿಯಾ ಅಲ್ಲಿ ಅವರು ಸೆಟ್ಲ್ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಮನೆ ಕಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಸುಮಾರು ಮನೆಗಳು ಅಂತ ಹೇಳಿ ಒಂದು 50-60 ಮನೆ. అంటే అది దేశ రక్షణకు సంబంధించి. ಹೌದು, ಕರೆಕ್ಟು, ನೀವು ಹೇಳೋದು ಕರೆಕ್ಟು. ಅಲ್ಲಿ ಮಾಡಿದ್ರು ಡೆಮಾಲಿಷು. ಇಲ್ಲಿ ಯಾವುದು ಡೆಮಾಲಿಷನ್ ಎಲ್ಲ ಯಾವುದು ಏನಿಲ್ಲ. అయితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ పేరుతోని ఎక్కడ కూడా కూల్చివేతలు, ఇండ్ల కూల్చివేతలు ఎక్కడ కూడా జరగలేదంట. ఇక్కడ ఏడ కూడా ఒక యలంకల మాత్రము జరిగినాయంట. యలంకలు ఎందుకు జరిగినాయంటే, బంగ్లాదేశ్ వాళ్ళు కొంతమంది వచ్చేసి ఆడ కొన్ని అక్రమంగా ఉంటుండ్రు వాళ్ళు. అది దేశ రక్షణ సంబంధించి వాళ్ళు పెట్టుకొని అక్కడ కొన్ని డెమాలిషన్ జరిగినాయి, కానీ వేరే ఎక్కడ కూడా జరగలేదంట. అన్న, ఈ రూట్ ఎక్కడ పోతానో లెఫ్ట్? ఈ రోడ్డు ಕೆಂಗೇರಿಗೆ ಹೋಗುತ್ತೆ. ಕೆಂಗೇರಿ. ఇది స్ట్రైట్ ఇది PS కాలేజ్ రింగ్ రోడ్. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్. బెంగళూరు. ఇగో ఇక్కడ తుమ్కూరు ఇది చూపి. ఇగో ఇక్కడ
మైసూర్ రోడ్డు లెఫ్ట్ పోతే తుమ్కూరు రోడ్డు. తుమ్కూరు అంటే పరమేశ్వర్ ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు కదా, ఈ లెఫ్ట్కి ఇట్లా రింగ్ రోడ్ వస్తే ఇది వస్తుంది. ఇగో ఇది బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా అంటే ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నా ఈరోజు ఎక్కడ కూడా కూల్చివేతలు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, ఎందుకు కూల్చివేతలు లేదంటే ఇక్కడ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఏదేమైనప్పటికీ మనము వేరేళ్ళ ఇండ్లు కష్టపడి కట్టుకొని వాళ్ళ కొంచెం ఈయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చినప్పటికీ పబ్లిక్ అనే కొంచెం జవాబుదారీతనం ఉంది. పేదల ఇండ్లు మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఎట్లకుంటాయి అనేది వాళ్ళకి అనుభవం ఉన్నది కాబట్టి కూల్చడానికి వీల్లేదు. ఇది కాంగ్రెస్ ఫిలాసఫీ కాదు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు కూల్చివేతలు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ బోర్డు వాళ్ళు చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళని గౌరవిస్తున్నారు. ఇట్లా లెఫ్ట్ పోతే ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా ఎలక్ట్రానిక్ సిటీ. అక్కడ హోసూరు రోడ్డుకు పోతుంది, ఇట్లా కిందికి వెళ్ళి హోసూరు రోడ్డు, అటు హోసూరు రోడ్డుకి వెళ్ళిపోతుంది. ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే మైసూరు కదా, లెఫ్ట్ పోతే మైసూరు రోడ్ వస్తుంది. ಎಕ್ಕಡ ಕೂಡ ಡಿಸ್ಟ್ರಕ್ಷನ್ಸ್ ಏಡಾಗುಲ್ಲ ಒಕ್ಕ ಡೆಮಾಲಿಷನ್ ಇಲ್ಲ 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 ಯಾವ ಡೆಮಾಲಿಷನ್ ಯಾವುದೂ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟ್ರು, ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಬಂದು ಡೆಪ್ಟಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟ್ರು, ಇವರಿಬ್ಬರಿಗೂ ಎಲ್ಲ ಭಾಳ ಬಡತನದಿಂದಾನೇ ಬಂದಿರೋರು ಇವರೆಲ್ಲರೂ. ಅಂದರೆ ದೇ ಹ್ಯಾವ್ ಕಮ್ ಫ್ರಮ್ ಎ ಪೂರ್ ಫ್ಯಾಮಿಲಿ. ಹಂಗಾಗಿ ಅವ್ರ ಕಷ್ಟ ಏನು ಅಂತ ಗೊತ್ತು. ಆ ಮನೆಗಿನೇ ಯಾವುದು ಡೆಮಾಲಿಷನ್ ಮಾಡಿಸಿಲ್ಲ ಅವರು. అయితే మరి అంత పూర్ ఫ్యామిలీ అయినప్పుడు మరి డికే శివకుమార్కి అంత పెద్ద ల్యాండ్ ఎట్లా వచ్చిందన్న? అంత పెద్ద ಇದು ಅಂದರೆ ಅದು ಬಂದು ಈ ನೈಸ್ ಕಾರಿಡಾರ್ ಮಾಡಿದ್ರಲ್ಲ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇವೆಲ್ಲವೂ ನಡೆದಿತ್ತು. ఇక ఇది అవుటర్ రింగ్ రోడ్డు సోంపూర అన్న. ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు పెద్ద పెద్ద కూలగొట్టి పెద్ద పెద్ద మట్టి పోసిండ్రు, పెద్ద పెద్దవి అంటే ల్యాండ్స్ లో కొట్టి రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు. ಆ ಮಟ್ಟಿ ಅಂತ ಎಕ್ಕಡಿಗೆ ವస్తుంది? ಆ ಡೆಮಾಲಿಷನ್ಸ್ ಎಕ್ಕಡೈనా ಅವಿ? ಆ ಬೆಂಗಳೂರು ಸಿಟಿಲಿ ಆಗಿರೋ ಡೆಮಾಲಿಷನ್ ಡೆಬ್ರಿಸ್ನೆಲ್ಲ ತಗೊಂಬಂದು ಅಲ್ಲಿ ಆ ಹೊಲಗಳೆಲ್ಲ ಅದನ್ನೆಲ್ಲ ಮುಚ್ಚಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಈಗ ಎಲ್ಲ ಕಮರ್ಷಿಯಲ್ ಮಾಡಕ್ಕೆ. ರೆಸಿಡೆನ್ಷಿಯಲ್ ಕಮರ್ಷಿಯಲ್. ಫುಲ್ ಫಾರ್ಮ್ ಏನಂತ? ವಾಟ್ ಇಸ್ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ಡೆಬ್ರಿಸ್? ಮೀನ್ಸ್ ಇಟ್ ಈಸ್ ಎ ದೇ ಹ್ಯಾವ್ ಓಲ್ಡ್ ಹೌಸಸ್ ವಿಚ್ ದೇ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡೆಮಾಲಿಷ್. Okay, old house with the building of owners. Yes. Owners are demolishing. Yes. They can't put their debris there. Okay. So it will be sent by lorry. ఆ లారీ వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తారు. సో ఓనర్స్ కూలగొట్టుకుంటారు. అవును. హౌదు డెబ్రిస్. ఓకే. అది ఫుల్ ఫామ్ ఏంటి డెబ్రిస్ అంటే? డెబ్రిస్ ఇస్ వేస్టేజ్ ఆఫ్ ఇది డిస్ట్రక్టింగ్ హౌస్ ది వేస్టేజ్ వస్తుంది కదా, దాన్ని డెబ్రిస్ అంటారు. ఓకే. అయితే ఇక్కడ మామూలుగా ఇండ్లు కూలగొడుతుండే ఎవరంటే వాళ్ళే ఓనర్సే. ఇండ్లు పాతగా అయిపోయినాయి కాబట్టి మేము కూలగొట్టుకొని కొత్తవి కట్టుకుంటాము, కొత్తగా మళ్ళీ కట్టుకుంటాం కాబట్టి వాళ్ళు ఇది ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వెనక బోర్డు తీపి అదో వెనక అంతా పోయింది. అయితే వాళ్ళు కూలగొట్టుకొని మళ్ళీ కొత్తవి కట్టుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా కూసి వస్తలేదు అన్న. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా వస్తుందా? 1 lakh crore ప్రాజెక్ట్, కావేరీ ప్రాజెక్టు అట్లా ఒక పెద్ద ప్రాజెక్ట్స్ ఏమన్నా 1 lakh వర్త్ ప్రాజెక్ట్స్ ఏమన్నా కడుతుండ్రా ఇక్కడ ఏమన్నా? ಇಲ್ಲ ఆ ಥರದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲ. ఎందుకన్నా మీకు డెవలప్మెంట్ వద్దా అంటే? మా దగ్గర పెద్ద పెద్ద కడుతున్నారు, మూసీ అని, కాళేశ్వరం అని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. ఈచ్ ప్రాజెక్ట్ కాస్ట్ 1 lakh crore. అసొంటి మీ దగ్గర అసొంటి ఏం లేవా? ಇಲ್ಲ ಆ ಥರದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲ. ನಿಮ್ಮ ಸ್ಟೇಟಲ್ಲಿ ಅವರು ಇನ್ನು ಯಂಗ್ಸ್ಟರು ಹೊಸದಾಗಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದಾರಲ್ಲ, ಹಂಗಾಗಿ ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ಆಸೆ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಆ ಥರದ್ದು ದೊಡ್ಡ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಲ್ಲ ಮಾಡಿಸ್ತಾವ್ರೆ. ಬಟ್ ನಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮ CM ಆಗಲಿ ನಮ್ಮ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರಾಗಲಿ ಆ ಥರದ ಆಸೆ ಏನಿಲ್ಲ. ಎಲ್ಲ ಅನುಕೂಲವಾಗಿದ್ದಾರೆ, ಆ ಥರದ್ದೇನು ಆಸೆ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. అయితే మన దగ్గర ఏంటంటే మీ దగ్గర ముఖ్యమంత్రి కొత్తోడు రావచ్చు, యంగ్స్టర్ బాగా సంపాదన ఉంది కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావాలి. మీ పాత ముఖ్యమంత్రి కొత్తగా అయింది కాబట్టి పాత కావాలి కాబట్టి కడుతుండొచ్చు. కానీ ఇక్కడ అంత పెద్ద ప్రాజెక్టులు 1,00,000 కోట్ల రూపాయలతో ఏం లేదు. ఒకటి డెవలప్మెంట్ నడుస్తుంది అంటే సిటీ ఎక్స్టెన్షన్ నడుస్తుంది, దానికోసం నైస్ రోడ్ వేస్తుండ్రు, ఇక్కడ అండర్ గ్రౌండ్ రోడ్ వేస్తుండ్రు. ఇంకోటి పెద్ద పెద్ద మనం ఇక్కడ చూడండి ఏడ కూడా ఒక ఇది మల్టీ బిల్డింగ్స్ పెద్ద పెద్దవి అంటే 60 floors 70 floors ఏడ కూడా వస్తలే అన్నది. కనవాలేదు ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది అన్నది? హై రైస్ 13 అంతే. అక్కడ చూపియా 13. ఇప్పుడు మనము ఎంట్రీ అవుతున్నాం కదా, ఇక 13 ఫ్లోర్లు అది. ఇది మ్యాక్సిమం సిటీ హౌస్ టోల్ ఉన్నది 13 ఫ్లోర్లు. ఇక ఇక్కడ
మన దగ్గర హై రైజ్ అపార్ట్మెంట్స్ 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు కడుతుండ్రు. ఇక్కడ పర్మిషన్ లేడ కూడా లేదు. ఇక చూడండి, ఇక ఇక్కడ చూడు, ఇక్కడ మ్యాక్సిమం 5, 6, 7, ఇక ఇక్కడ కూడా. అంటే ఇట్లుంటే నీళ్ళ ప్రాబ్లం ఉండదు, ప్లస్ వాళ్ళకు అవి ఫ్యూచర్లో కూలుతాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు. కానీ మన దగ్గర మాత్రము పెద్ద ఇది పైకి ఉన్నది కాబట్టి ఎత్తుకు కనబడుతుంది. అది 13 ఫ్లోర్లే అంట, మ్యాక్సిమం 10కి వెళ్ళి 13 వరకు కూడా ఉన్నది. నేను ఇటువంటిదే వీడియో కేరళలో కూడా తీసినా, మీకు అక్కడ కూడా చూపెడతా. మ్యాక్సిమం 16 అక్కడ, అంటే అది ఒక్కటే కనబడుతుంది కొచ్చిన్లా. నేను అది కూడా తీసిన, ఎందుకంటే రేవంత్ రెడ్డి బుద్ధి రావాలని చెప్పేసి ఇన్నిసార్లు బెంగళూరుకి వస్తాడు, ఇన్నిసార్లు పెడతారు. కాబట్టి ఇక ఇవన్నీ కూడా ఇక రైట్ సైడ్లో కనబడేటి అన్నీ కూడా 10 అడ్డం పెట్టి 10 ఫ్లోర్లు అట్లా వస్తుంది అంతే. ఇగో ఇవన్నీ ఇవైతే 3, 4 ఫ్లోర్లు. ఇగో అక్కడ ఇదంతా కూడా ఉన్నది మెయిన్ సిటీలోనే. ఇది ఒక్క దగ్గర ఎక్కడనంటే వైట్ ఫీల్డ్ కాడ మాత్రం కొంచెం ಗಡುతుండ్ರು ಅಂట. ವೈಟ್ ಫೀಲ್ಡ್ ಕಡೆ ಜಾಸ್ತಿ ಇದೆ, ಫ್ಲೋರ್ಸ್ ಜಾಸ್ತಿ ಇದೆ. ಅದೆಲ್ಲ ಈ ನಾರ್ತ್ ಇಂಡಿಯನ್ ಬಿಲ್ಡರ್ಸ್ ಮಾಡಿರೋದು, ಅಲ್ಲೆಲ್ಲ ಜಾಸ್ತಿ ಇದೆ. ಪರ್ಮಿಷನ್ ಎಟ್లా ఇస్తున్నారు మరి అక్కడ? ಪರ್ಮಿಷನ್ ಅದು ಬಂದು ಮುಂಚೆ ಪಂಚಾಯಿತಿ ಲಿಮಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಅದೆಲ್ಲ. ಈಗ GBA ಲಿಮಿಟ್ಸ್ ಬಂದಿದೆ ಅದು. ಅದೆಲ್ಲ ಮುಂಚೆ ಪಂಚಾಯಿತಿ ಲಿಮಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದಿತ್ತು. ಆವಾಗ ಅಲ್ಲಿ ಪಂಚಾಯಿತಿಯಿಂದ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಕಟ್ಬಿಟ್ರು ಪರ್ಮಿಷನ್. ಬಟ್ ಅದು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಫ್ಲಾಟ್ಗಳಿರುವಂಥ ಜಾಗ ಅದು, ఓన్లీ ఫ్లాట్స్. అక్కడ ఫ్లాట్లు కేవలం అపార్ట్మెంట్స్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి మాత్రమే అక్కడ చాలా మంది ఉండగా గ్రామ పంచాయతీ లెవెల్లో అక్కడ ఇచ్చిందంట. మ్యాక్సిమం ఎన్ని ఫ్లోర్లు ఉంటాయన్నా ఇక్కడ మన ఇప్పుడు వైట్ ఫీల్డ్ కాడ హైయెస్ట్ ఫ్లోర్స్ ఎన్ని ఉండొచ్చు? మోస్ట్ ప్రాబబ్లీ ఒక 20-25 అంతే. అంతే. ఓకే, అది కూడా 20-25 ఫ్లోర్లు. అక్కడ మన దగ్గర 60 ఫ్లోర్లు లెక్క లేదు. మన దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్స్ 60 ఫ్లోర్లు, మై హోమ్స్ పూజా 50-60 ఫ్లోర్లు, అట్లా వాసవి ఉంది చూడు 50-60 ఫ్లోర్లు. దాని రింగ్ రోడ్ చుట్టూ మొత్తం అదే విధంగా నడుస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ డెమాలిషన్స్ లేవు, ప్లస్ మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు గులగొట్టేది లేదు, డెమాలిషన్స్ పేరు మీద డెవలప్మెంట్ చూపెడతలేరు, లక్షల కోట్ల ప్రాజెక్టులు లేవు. వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు ఎక్కడ చూడండి మామూలు ఇల్లు ఇక్కడ ఇంత విస్తృతం. టాటా వాళ్ళదా? ఓకే, ఇదంతా టాటా వాళ్ళదంట, రైట్ సైడ్లో ఉన్నది. మీరు అవి కూడా మీరు లెక్క పెట్టండి. మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఇది ఉంది, యేసు మౌంటైన్ అది. ఓకే, అది శిలబా ఉంది. అయితే అది సంబంధించింది అవన్నీ. ఇగో ఇట్లా ఈ విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు దీన్ని చూడాలి ఒకసారి. చూసి ఇక్కడ ఏమైనా డిస్ట్రక్షన్స్ అవుతున్నాయంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఈరోజు మీరు మొత్తం ఇండ్లు ఇప్పటికి కొన్ని వేల ఇండ్లు మీరు గూడగొట్టినట్టున్నారు. మొత్తానికి మీరు డెమాలిషన్ స్టార్ అనిపించుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. జై తెలంగాణ, అమర బిల్లకు జోహార్లు.